హ్యావియర్స్. పాలించే వాళ్ళని మనం దేవుళ్ళుగా చూస్తున్నంతకాలం, పాలించేవాడు తప్పులు చేస్తూ ఉన్నా అవి మనం భరిస్తూ ఉన్నంతకాలం, పాలించేవాడిని దేవుడంటూ కొంతమంది చూస్తూ అలా చూడనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి బలవంతంగా వాళ్ళ దగ్గర ఒప్పిస్తూ ఉన్నా ఆ పాలకుడు అనేవాడు రాక్షసుడిగానే మారతాడు, నియంత అమ్మ మౌడిలా మారతాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నార్త్కు ఉన్నటువంటి కిమ్ జోంగ్ ఉన్, ఆ లడ్డూ బాయ్ గాడు. లడ్డూ బాయ్ కూడా సాడిస్ట్ కూడా అనాలి. వీడనుకుంటే వీడి అయ్యా అటు చచ్చినోడు ఉన్నాడు, సారీ అనకూడదు బట్ అంటున్నా, చచ్చినోడు ఉన్నాడు కదా, వాడు ఇంకా వరస్ట్ అనమాట. ఆ వరస్ట్ది వీడు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. యోమోని అని చెప్పేసి ఒక అమ్మాయి ఈ నార్త్ గురించి పారిపోయి మొత్తానికి ఎలా బయటపడింది. దెన్ ఆమె చెప్పింది కదా, ఎవ్రీ ఇయర్ ప్లెజెంట్ స్క్వాడ్ ఆడిని అంటే హ్యాపీగా ఉంచాలట కిమ్ జోంగ్ ఉన్ గాడిని. ఇందుకు గాను ఎవ్రీ ఇయర్ కన్యత్వ పరీక్షలు కూడా చేసి అందమైన అమ్మాయిలని 25 మందిని తీసుకుంటారట. 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలని, అందంగా ఉన్న అమ్మాయిలని 25 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇందులో మొత్తం 3 గ్రూపులు అట. అందులో ఒక గ్రూప్ వచ్చేసి ఈ కిమ్ జోంగ్ ఉన్ ఆ బురద పందిగాడికి మసాజులు చేయడానికి వాళ్ళట. రెండో గ్రూప్ వచ్చేసి డ్యాన్సులు వేయడానికి, పాటలు పాడటానికి, వీడి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళట. మూడో గ్రూప్ వచ్చేసి ఇంకా ఉన్న వల్ల బెస్ట్ అంట వాళ్ళు వచ్చేసి ఏంటి, వీడిని సెక్సువల్గా వీడిని ద బెస్ట్ వేలో ఆనందింపజేయాలి. వీడు ఏ చెప్తే చేయాలి, వాడు ఏ చేస్తే చేయించుకోవాలి. వీడే కాకుండా వీడు ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయండి వాళ్ళతో అంటే అప్పుడు కూడా ఎంజాయ్ చేయాలంట. అది కూడా ఏ రకంగా ద బెస్ట్ వేలో వీళ్ళు ఆడపిల్లలు వాడికి ఆ సెక్సువల్ ఎంజాయ్మెంట్ అనేది కలిగించాలట. చెప్పడానికి నాకు చాలా చండాలని అనిపిస్తాను. కరెక్ట్గా 1 ఇయర్ మరలా ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళని పంపించేస్తారంటే వీళ్ళల్లో కొంతమందిని వీడి దగ్గర అంగరక్షలుగా ఉంటారు కదా వాళ్ళకిచ్చి పెళ్లి చేపిస్తాడట. పెచ్చనా డాష్లు కూడా చేసుకునేటోళ్ళు మహాభాగ్యం, మా రాజు అనుభవించాడు, ఇప్పుడు నాకు వస్తుంది అవకాశం అన్నట్టుగా ఫీల్ అవుతారట. ఏం మనుషులు రా నాయన. మరి పేరెంట్స్ ఎలా పంపుతారు అమ్మాయిలు ఏంటి అన్నప్పుడు ఆకలి. నార్త్ కొరియాలో భయంకరమైన ఆకలి సావులు. వాడు వేరే వేరే దేశాలకు చెందినటువంటి ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ మొత్తం ప్రయోగాలకు సంబంధించి ఇక్కడ జనాల మీద అప్లై చేస్తూ ఉంటాడు. అలా వాడికి మస్తు పైసలు వస్తాయి, ఇక్కడ మనుషులు చంపేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ చూస్తుండటం కన్నా వాడితో పక్కలో పడుకున్నా, వాడి దగ్గర సేవ చేసినా టైంకి తింటారు, క్షేమంగా ఉంటారు చాలు. ఎదురు తిరిగితే చంపేస్తాడు, దానికని ఇదే బెటర్ కదా మేము కూడా ఓకే అనుకున్నాం అని అంటారు కొంతమంది. ఇక్కడ చూడండి, అసలు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నారు చూసారా, అందులో కన్యత్వ పరీక్షలు అంటున్నాను కదా, అలా చేసేటప్పుడు వాళ్ళ యోని బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఏ కొంచెం తేడాగా ఉన్న రిజెక్టెడ్ అట ఆడపిల్లలు. ఆడకు ఊరపంది, ఆ ఊరపంది బలవంతం చేసే దరిద్ర దిక్కుమల పనులకి ఈ అమాయక కన్నెపిల్లలు అసలు ఇంకా ఒంటి మీద చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలట. అలా ఉన్న రిజెక్టెడ్ అట. తర్వాత ఏ అమ్మాయినైతే సెలెక్ట్ చేస్తున్నారో ఈ ప్లెజెంట్ స్క్వాడ్ అనే దానికి సంబంధించి వీళ్ళ కుటుంబంలో వీళ్ళ బంధువుల్లో ఎవరు కూడా ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి ఉండకూడదట. అంటే ఇక చూడండి, అసలు వాడిని ఇంకా భరిస్తున్నటువంటి వాళ్ళు, వాడిని ఇంకా కాపాడుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళెంత బానిసలో, వాళ్ళెంత నీచ నికృష్టిలో చూడండి. స్వేచ్ఛగా గొప్పగా బతకాలనుకుని బతుకుతున్నటువంటి వాళ్ళను కూడా ఇటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దారుణంగా మోసం చేయటం అన్నా, బానిసలా మార్చడం అన్నా, ఇటువే రీజన్స్. ఆకలి, భయం, అధికారంలో ఏ చేసినా కరెక్ట్ అనుకోవటం. అలా మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో కూడా కొన్ని చోట్ల కొంతమంది ప్రవర్తిస్తూనే ఉన్నారు. కొన్ని ఊళ్ళల్లో కూడా వాడు చేసే తప్పు నేను ప్రశ్నిస్తానంటే ఏం మాట్లాడుతున్నావు, ఎవరు అంటున్నారో నువ్వు అని వాడు నోరు మూయించే వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. వాడు చేసిన తప్పుని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా చిచ్చి అది తప్పేంటి, అది ఒప్పురా, జిందాబాద్ అను, జైకొట్టు నువ్వు అనేవాళ్ళు ఉన్నారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడో అది చేయకుండా వేరే చేస్తూ ఉంటే
తప్పు కదా అంటూ ఉంటే పళ్ళు రాలితే తప్పు అన్నామంటే దేవుడు అక్కడ అని అనేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి బానిసలు మన దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు కళ్ళు తెరిపిద్దామని ఇదిగో ఈ వీడియో.